హవా ఉంది. దేశమంతా కమలోత్సాహం కనిపిస్తుంది. ముచ్చటగా మూడోసారి గెలిచి కేంద్రంలో హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్న బీజేపీకి ఆ నియోజకవర్గంలో అభ్యర్థి ఎంపిక పెద్ద సవాలుగా మారింది. ఓ నాయకుడు కోసం తలుపులు తీసి పెడితే ఆయన వెళ్లి కాంగ్రెస్ గూటికి చేరారు. దీంతో క్యాండిడేట్ కోసం కాగడ పట్టి వెతుక్కుంటుంది అక్కడి కమలం పార్టీ. 16 సీట్లలో ఎక్కడ లేని చికాకు అక్కడే ఎందుకు? ఏమిటా నియోజకవర్గంలో ఉన్న ఇబ్బంది? అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన మేర సీట్లు రాకపోవడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా అత్యధిక సీట్లు గెలిచి ముచ్చటగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తోంది కమలం పార్టీ. తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించి విజయ సంకల్ప బస్సు యాత్ర పేరుతో ఇప్పటికే లోక్సభ ఎన్నికలకు శంఖారావం పూరించింది. నిర్మల్ జిల్లా బాసర సరస్వతి అమ్మవారి చెంత పూజలు నిర్వహించిన అనంతరం ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మీదుగా సాగిన యాత్ర పెద్దపల్లి పార్లమెంట్లోకి చేరుకుంది. ఈ యాత్రలో ఇప్పటికే బీజేపీ రాష్ట్ర నేతలతో పాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పాల్గొని కేడర్లో జోష్ నింపుతున్నారు. బీజేపీకి ఎందుకు ఓటు వేయాలో ప్రజలకు చెబుతూ ముందుకు సాగుతున్నారు. విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ఫుల్ జోష్లో ఉన్నారు కమలం పార్టీ నేతలు. కానీ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గమే పార్టీకి పెద్ద పరీక్ష పెడుతోంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలను తట్టుకుని గెలిచే నేత లేకపోవడంతో బలమైన అభ్యర్థి వేటలో ఉంది బీజేపీ అధిష్టానం. తెలంగాణలోని మిగిలిన అన్ని పార్లమెంటు స్థానాల్లో ఒక్కోచోట 2-3 బలమైన నేతలు ఉన్నప్పటికీ పెద్దపల్లిలో ఆ లోటు కనిపిస్తుండటంతో మల్లగుల్లాలు పడుతున్నారు బీజేపీ నేతలు. ఎస్సీ రిజర్వ్డ్ స్థానంగా ఉంది పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. దీని పరిధిలో 7 నియోజకవర్గాలుండగా ఎస్సీ నేతకాని సామాజిక వర్గానికి చెందిన ఓట్లు కీలకం. 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండడంతో అభ్యర్థి కోసం గట్టి కసరత్తు చేస్తోంది కమలం పార్టీ నాయకత్వం. టికెట్ అడిగేవారే లేరా అంటే లేకేం, చాలా మంది ఉన్నారు. ఇప్పటికే టికెట్ కోసం పదుల సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప్రత్యర్థి పార్టీలకు సమఉజ్జీలుగా నిలిచే నేతలు కనబడకపోవడంతో అంతర్మథనంలో పడ్డారట బీజేపీ అధిష్టానం పెద్దలు. మొదట బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత బీజేపీలో చేరతారని టాక్ నడిచింది. బీజేపీ నేతలతో వెంకటేష్ నేత భేటీ అయినప్పటికీ పార్టీ పెద్దల నుంచి సరైన హామీ రాకపోవడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్కు చెందిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ని పార్టీలోకి తీసుకోవాలని చూస్తోందట. ఇప్పటికే బీజేపీ నేతలు ఆయనతో టచ్లోకి వెళ్ళినప్పటికీ తాను బీఆర్ఎస్ నుంచి పోటీలో ఉంటానని ఆయన చెప్పారన్న టాక్ నడుస్తోంది. పెద్దపల్లి పార్లమెంటు సీటు నుంచి బీజేపీ టికెట్ ఆశిస్తున్న నేతల్లో పార్టీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడు సోగాల కుమార్, మాజీ ఎమ్మెల్యే కాశీపేట లింగయ్య, పోలీస్ అధికారుల సంఘం నేత బోర్లకుంట పోచలింగం, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బోడిగే శోభా పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరందరిలో పోచలింగంతో పాటు శోభా పేరును అధిష్టానం పరిశీలిస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్స్లో చర్చలు జరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు శోభను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించినా ఆమె పార్టీ వీడలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టుండడంతో శోభ పేరునే ఖరారు చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. అంతేకాకుండా శోభ మందకృష్ణ మాదిగా కూడా మద్దతిస్తుండడంతో అధిష్టానం ఆమె వైపే మొగ్గు చూపుతోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కేవలం మంచిర్యాల నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థి రఘునాథ్ అసెంబ్లీ ఎన్నికల్లో 2వ స్థానంలో నిలవగా మిగతా సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు తక్కువ ఓట్లతో చివరి స్థానాలు దక్కించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించినంత మైలేజ్ రాకపోవడంతో ఈ ఎంపీ సీటుపై అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి వస్తోంది. మరి కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అభ్యర్థులను ఖరారు చేసేదాకా బీజేపీ వేచి చూసి ఆ పార్టీలో టికెట్ రాని నేతల్లో వారిని ధీటైన నేతలుంటే టికెట్ ఇస్తుందా, లేదంటే సొంత పార్టీ నేతల్లోనే రేసులో ఉన్న వారిలో ఎవరో ఒకరిని ఫైనల్ చేస్తారా అనేది చూడాలి.